మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మీరు జీవితంలో పెద్దది సాధించాలి అనుకుంటారు, విజయాన్ని కలగంటారు, మంచి జీవితం గురించి ఊహిస్తారు. కాని పనిచేసే సమయం వస్తే మీరు ఆలస్యం చేస్తారు. రేపు మొదలెడతా అంటారు. మీరు ఆశలు ఉన్నా ఆలస్యపు అలవాటు ఉన్నవారైతే ఈ కథ మీకోసమే. ఇది మీ జీవితం మీద మీ దృష్టిని పూర్తిగా మార్చే అవకాశముంది. ఒకప్పుడు పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లతో చుట్టుముట్టిన చిన్న గ్రామంలో అమీర్ అనే యువకుడుండేవాడు. అతనికి 25 సంవత్సరాలు. అతను బలంగా, ఆరోగ్యంగా ఉండేవాడు. అతని మనసులో పెద్ద పెద్ద కలలుండేవి. అతను ఎప్పుడూ తన స్నేహితులతో ఇలా చెప్పేవాడు: ఒకరోజు నేనీ గ్రామంలోనే అత్యంత ధనవంతుడైన రైతునవుతాను. నా పొలం బంగారంలా మెరిసిపోతుంది. అందరూ నన్ను సలహా కోసం వస్తారు. నేను గౌరవం పొందుతాను. గ్రామంలో ఉన్నవాళ్లంతా అమీర్ ఆశలను చూసి ఆశ్చర్యపోయేవారు. కాని ఒక సమస్య ఉంది. అమీర్ చాలా ఆలస్యం చేసేవాడు. ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఇతర రైతులు పొలాలకు వెళ్లేవారు. కాని అమీర్ మాత్రం పడకలోనే ఉండేవాడు. ఇతరులు కష్టపడి పనిచేస్తున్నప్పుడు అతను నీడలో కూర్చొని తన కలలు గురించి మాట్లాడేవాడు. గ్రామంలోని మహిళలు నీళ్లు తీసుకువస్తున్నప్పుడు కూడా తర్వాత చేస్తా అని చెప్పేవాడు. అతనికి పెద్ద పెద్ద కలలు ఉన్నా వాటిని సాధించడానికి కావాల్సిన కష్టం మాత్రం చేయలేడు. విజయాన్ని ఊహించుకోవడం అతనికిష్టం, కాని కష్టపడటం మాత్రం ఇష్టముండదు. ఒక సాయంత్రం అమీర్ మామయ్య, ఒక అనుభవజ్ఞుడైన వృద్ధ రైతు అతన్ని చూసేందుకు వచ్చాడు. అతను అమీర్ పొలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నేల మంచి పంటలివ్వగలిగేలా ఉంది, కాని ఏమీ పెరగలేదు. అతను అమీర్ను చూసి అడిగాడు: అమీర్, నీ పొలమెందుకు ఖాళీగా ఉంది? నువ్వు బంగారు పంటల గురించి మాట్లాడుతున్నావు, కాని నాకు కనిపిస్తున్నది పొడినేల మాత్రమే. అమీర్ నవ్వుతూ అన్నాడు: మామయ్య, ఆందోళన పడకండి. రేపటినుంచి మొదలుపెడతాను. నా పొలం గ్రామంలో బెస్ట్ అవుతుంది, మీరు చూస్తారు. ఆ వృద్ధుడు ఓపికగా ఊపిరి పీల్చుకున్నాడు. ఈ రేపు అనే మాటను అతను ఎన్నోసార్లు విన్నాడు. కాబట్టి అతనికొక పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను తన జేబులోనుంచి 2 చిన్న సంచులు తీసి అమీర్కు ఇచ్చాడు. వాటిలో విత్తనాలున్నాయి. అతను చెప్పాడు: ఇవి సాధారణ విత్తనాలు కావు, ఇవి మాయ విత్తనాలు. మొదటిది ఆశయ విత్తనం. దీన్ని నాటితే, ప్రతిరోజూ నీళ్లు పోస్తే ఇది పెద్ద చెట్టుగా మారి నీకు పండ్లు, నీడ, సంపద ఇస్తుంది. రెండవది ఆలస్యపు విత్తనం. ఇది వేగంగా పెరుగుతుంది, కాని ఇది గడ్డిమొక్కల్లా విస్తరిస్తూ నీ మొత్తం పొలాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు అమీర్, నీ చేతుల్లో 2 విత్తనాలున్నాయి. నీ భవిష్యత్తు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అమీర్ ఆలోచించాడు. నేను ఖచ్చితంగా ఆశయ విత్తనమే నాటుతాను. కాని మరుసటి రోజు ఉదయం అతనికి అలసటగా అనిపించింది. రేపు చేస్తాను అన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. చివరకు అతను 2 విత్తనాలు నాటేశాడు. ఏమవుతుందో చూద్దామని అనుకున్నాడు. తర్వాత వాటిని పూర్తిగా మర్చిపోయాడు. రోజంతా నిద్రపోవడం, మాట్లాడడం, కలలు కంటూ గరిపాడు. కొన్ని వారాల తర్వాత అతను తన పొలానికి వెళ్లాడు. చూసి షాక్ అయ్యాడు. ఆలస్యపు విత్తనం వేగంగా పెరిగి మొత్తం పొలాన్ని ఆక్రమించింది. గడ్డిమొక్కలు నేలని కప్పేసి మిగతా దాంట్లో ఏమీ పెరగనివ్వలేదు. ఆశయ విత్తనం మాత్రం నీళ్లు లేక, శ్రద్ధలేక బలహీనంగా మారింది. అమీర్ కలలు నెమ్మదిగా నాశనమవుతున్నాయి. అతని మామయ్య వచ్చి ఆ దృశ్యం చూసి అన్నాడు: అమీర్, ఇది నీ జీవితం. ఆశయం ఒక చిన్న విత్తనంలాంటిది. అది పెరగాలంటే ప్రతిరోజూ కష్టం, క్రమశిక్షణ అవసరం. కాని ఆలస్యం స్వయంగా పెరుగుతుంది, కాని అది నీ కలలన్నిటినీ నాశనం చేస్తుంది. అమీర్ మోకాలిపై కూర్చొని ఆ బలహీనమైన విత్తనాన్ని తాకాడు. అతని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. అతను మొదటిసారి నిజం గ్రహించాడు. కలలు సరిపోవు, వాటిని నిలబెట్టేది చర్య మాత్రమే. ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు. అతను తన వృధా సమయాన్ని, కోల్పోయిన అవకాశాలను గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు మారకపోతే ఆలస్యం నన్ను పూర్తిగా నాశనం చేస్తుంది అని అనుకున్నాడు. మరుసటి రోజు సూర్యుడు ఉదయించక ముందే లేచాడు. తన చేతులతో గడ్డిమొక్కలను తీసేశాడు. అతని చేతులు నొప్పిగా అయ్యాయి. వెన్ను నొప్పి వచ్చింది. కాని అతను ఆపలేదు. ప్రతిరోజూ ఆశయ విత్తనానికి నీళ్లు పోశాడు. నెమ్మదిగా అది బలమైన మొక్కగా మారింది. సంవత్సరాల తర్వాత అది పెద్ద చెట్టుగా మారి పండ్లు, నీడ, సంపద ఇచ్చింది. అమీర్ కూడా మారిపోయాడు. అతనిక ఆలస్యంగా ఉండేవాడు కాదు. తన ఆలస్యాన్ని జయించిన రైతుగా గ్రామంలో పేరు సంపాదించాడు. ప్రియమైన శ్రోత, అమీర్ కథ కేవలం వ్యవసాయం గురించి కాదు. ఇది మన జీవితాల గురించి. మనలో ప్రతి ఒక్కరిలో 2 విత్తనాలున్నాయి. ఒకటి ఆశయం, ఇంకొకటి ఆలస్యం. ఆశయం పెరగాలంటే ప్రతిరోజూ కష్టం, క్రమశిక్షణ అవసరం. కాని ఆలస్యం స్వయంగా పెరుగుతుంది, కాని అది నీ కలలన్నిటినీ నాశనం చేస్తుంది. కాబట్టి మీరు ఆశలు ఉన్నా ఆలస్యంగా ఉంటే అమీర్ పొలం గుర్తుపెట్టుకోండి. రేపటికి వేచి ఉమకండి. ఈరోజే మొదలుపెట్టండి.
మీ ఆశయానికి నీళ్లు పోయండి. ఆలస్యపు గడ్డిని తొలగించండి. ఎందుకంటే మీరు ఎంత ఆలస్యం చేస్తే మీ కల అంత త్వరగా చనిపోతుంది.